Hi, my dear students. So, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సిలో ట్రెండింగ్లో ఉన్న సబ్ బ్రాంచెస్ ఏవి? సో, ఏ ట్రెండింగ్లో ఉన్న సబ్ బ్రాంచెస్ ఏవి? సో, ఆ ట్రెండింగ్లో ఉన్న సబ్ బ్రాంచెస్ గురించి ఇప్పుడు కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో, మన 4 years ఆఫ్ బీటెక్లో ఏదో ఒక సబ్ బ్రాంచ్ తీసుకొని మన 4 years ఆఫ్ టైం వేస్ట్ చేసుకునే బదులు మనం బీటెక్లోనే ట్రెండింగ్లో ఉన్న సబ్ బ్రాంచ్ అనేది మనం బీటెక్గా చేశామంటే మనం ఆఫ్టర్ ద బీటెక్ కంప్లీటింగ్ మనకు ప్లేస్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో. సో ప్లేస్మెంట్స్ ఎక్కువగా ఉంటే మనం జాబ్ అనేది అంత తొందరగా తెచ్చుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో మనం సిఎస్సిలో ఉన్న ట్రెండింగ్లో ఉన్న సబ్ బ్రాంచెస్, అలాగే ఏ బ్రాంచ్కి ఎంత హైయెస్ట్ ప్యాకేజ్ రావచ్చు, అలాగే ఏ బ్రాంచ్ ఎప్పటి నుంచి ట్రెండింగ్లో ఉంది, అలాగే ఫ్యూచర్లో కూడా ట్రెండింగ్లో ఉండే బ్రాంచ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కంప్లీట్గా. సో ముందుగా మీరు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సిఎస్సిలో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఎవరిని అడిగినా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సిఎస్సి సబ్ బ్రాంచ్ అని చెప్తారు. సో ఆబ్వియస్లీ సిఏఐ అనేది ట్రెండింగ్లో ఉంది, కానీ ఏఐ అనేది ఒక 10 years 5 years తర్వాత ట్రెండింగ్లోనే ఉంటుందా అనేది మాత్రం మనం చెప్పలేము. కానీ ఏఐ అనేది ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్న ఒక సిఎస్సి సబ్ బ్రాంచ్. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఏఐ అనేది ఒక 3-4 years నుంచి ట్రెండింగ్లో ఉంది. ఇంకో 3-4 నుంచి ఒక 10 years దాకా ఏఐ అనేది ట్రెండింగ్లోనే ఉండొచ్చు. దీనికంటే బెస్ట్ సాఫ్ట్వేర్ వస్తే మనకు ఏఐని రీప్లేస్ చేసే ఛాన్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉందనేసి మనం మాట్లాడవచ్చు ఇక్కడ. సో ఏఐ అనేది మనకు ట్రెండింగ్లో ఉన్న సబ్ బ్రాంచ్. ఇది క్యాప్ జెమినీ అండ్ గూగుల్ అండ్ మెటా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీ ఎక్కడంటే ఎక్కడ ఏఐ ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో అందుకే ఏఐ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న సాఫ్ట్వేర్. ఇది మళ్ళీ నెక్స్ట్ అప్కమింగ్ 10 years దాకా కూడా ట్రెండింగ్లో ఉండే ఛాన్స్ అనేది 100% ఉంటుంది. సో ఎందుకంటే ఏఐ ద్వారా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనం ఏ పని అంటే ఆ పని మనం చేయొచ్చు. సెకండ్ వన్, సైబర్ సెక్యూరిటీ. సో ఈ సైబర్ సెక్యూరిటీ అనేది నాది బీటెకే. సో నేను బీటెక్ చేస్తున్నప్పటి నుంచి ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ట్రెండింగ్లో ఉంది. సో ఈ సైబర్ సెక్యూరిటీ అనేది దాదాపు ఒక 10 years 5 to 10 years నుంచి ట్రెండింగ్లో ఉన్న సాఫ్ట్వేర్ అండ్ సిఎస్సి సబ్ బ్రాంచ్. సో సైబర్ సెక్యూరిటీ అనేది మీకు ఖచ్చితంగా ఒక గుడ్ సబ్ బ్రాంచ్ ఆఫ్ సిఎస్సి అని చెప్పొచ్చు యాజ్ కంపేర్ టు ద ఏఐ. ఏఐ అనేది దాన్ని వేరే సాఫ్ట్వేర్ అనేది రీప్లేస్ చేయొచ్చు, కానీ సైబర్ సెక్యూరిటీని రీప్లేస్ చేయలేదు అంత ఈజీగా. సో ఈ సైబర్ సెక్యూరిటీ నుంచి మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక వెబ్సైట్కి హ్యాక్ అయింది అనుకోండి, ఆ హ్యాకర్ నుంచి హ్యాక్ కాకుండా చూసుకోవడమే సైబర్ సెక్యూరిటీ. సో థర్డ్ వన్, డాటా సైన్స్. సో ఈ డాటా సైన్స్ కూడా ఎప్పటి నుంచో ట్రెండింగ్లో ఉన్న సిఎస్సి సబ్ బ్రాంచ్. ఈ డాటా సైన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ప్రజెంట్ ఒక 10 years దాకా కూడా ట్రెండింగ్లోనే ఉండొచ్చు. సో మీకు స్టార్టింగ్లో చెప్పిన 3 సబ్ బ్రాంచెస్ అనేవి ట్రెండింగ్లో ఉన్న సబ్ బ్రాంచెస్ ఏవి. నెక్స్ట్ వన్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఒక సబ్ బ్రాంచ్ ఆఫ్ సిఎస్సి. నెక్స్ట్ వన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా ఎప్పటి నుంచో ట్రెండింగ్లో ఉన్న ఒక సబ్ బ్రాంచ్ ఆఫ్ సిఎస్సి. మనం ఏదైనా ఒక 5 years 10 years బ్యాక్ ఆర్ ఒక 15 years బ్యాక్ అసలు ఇంటర్నెట్ అనేది ఎక్కడ లేనే లేదు, ఉన్నా కానీ చాలా తక్కువ. సో ప్రజెంట్ ఇప్పుడు ఏది కావాలన్నా ఏది చేయాలన్నా కానీ ఇంటర్నెట్ నుంచే. సో ఇంటర్నెట్ అనేది అంత డెవలప్ అయింది. సో ఫ్యూచర్లో కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది మీరు మీ సిఎస్సిలో సబ్ బ్రాంచ్ కాస్త మెయిన్ బ్రాంచ్గా తీసుకోండి. డెవాప్ ఇంజనీరింగ్, ఇది కూడా ఒక సిఎస్సిలో సబ్ బ్రాంచ్. డాటా స్ట్రక్చర్, ఇది కూడా ఒక సబ్ బ్రాంచ్ ఆఫ్ సిఎస్సి. ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఇంపార్టెంట్ సబ్ బ్రాంచ్ ఆఫ్ సిఎస్సి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ ఫోన్స్ కానీ సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ యూజ్ చేస్తాం కదా, సో దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఆండ్రాయిడ్ కానీ ఓఎస్ కానీ 15 అంటాం. సో ఇది హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ ఎప్పటి నుంచో ట్రెండింగ్లో ఉన్న సిఎస్సి సబ్ బ్రాంచ్ అనమాట. సో నెక్స్ట్ వన్, 9th వన్, నెట్వర్క్ సెక్యూరిటీ. ఇది ఒక సబ్ బ్రాంచ్ ఆఫ్ సిఎస్సి. నెక్స్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సబ్ బ్రాంచ్ ఆఫ్ సిఎస్సి.
సో ఈ కంప్యూటర్ గ్రాఫిక్ యూజ్ చేసి గేమ్స్ డెవలప్ చేయడం కానీ, గేమ్స్లోని గ్రాఫిక్ డెవలప్ చేయడం కానీ, సినిమాటోగ్రఫీలో మంచి మంచి గ్రాఫిక్స్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ సబ్ కోర్స్ ఆఫ్ సిఎస్సి నుంచి. నెక్స్ట్ వన్ గేమ్ డెవలప్మెంట్. సో ఈ గేమ్ డెవలప్మెంట్ కూడా ఒక ఇంపార్టెంట్ సబ్ బ్రాంచ్ ఆఫ్ సిఎస్సిగా చెప్పచ్చు. ఎందుకంటే నవేడేస్ ఒక మంచి మంచి గేమ్స్ ఉన్నాయి. పబ్జి సో మంచి అని అంటే పిల్లలకి ఆడుకోవడానికి అంతవరకే, అంతేగాని ఇది దానికి అడిక్ట్ అవ్వడం కాదు. సో పబ్జి కానీ, బీజిఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ ఇంకా సుడోకో, సాగా సంథింగ్ ఉంటాయి కదా గేమ్స్. సో అవన్నీ ఈ గేమ్ డెవలప్మెంట్ సిఎస్సి యొక్క సబ్ బ్రాంచ్ ఇది. నెక్స్ట్ వన్ కంప్యూటర్ నెట్వర్క్స్. నెక్స్ట్ వన్ ప్రోగ్రామింగ్. ఈ ప్రోగ్రామింగ్ కూడా ఎప్పటి నుంచి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ప్రోగ్రామింగ్ అనేది ఈ ప్రతి సబ్ బ్రాంచెస్లో ప్రోగ్రామింగ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కానీ ప్రోగ్రామింగ్ కూడా ఒక సబ్ బ్రాంచ్ ఆఫ్ సిఎస్సి. సో దీని కూడా సపరేట్ కోర్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ కంపైలర్ డిజైన్. కంపైలర్ డిజైన్ అంటే ఏంటంటే ఇది వెరీ హెవీ ఇంపార్టెంట్ ఏం కాదు సబ్ బ్రాంచ్ అనేది. సో కంపైలర్స్ అంటే ఏంటంటే ఎర్రర్స్ అనమాట. సో ఒక సిస్టంలో ఎర్రర్స్ వచ్చిందంటే ఇది కంపైల్ చేస్తుంది. సో ఇలాంటి ఇక్కడ రాసింది నేను 14 సబ్ బ్రాంచెస్, ఇంకా చాలా ఉంటాయి. సో మీరు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే, కంప్లీట్గా ఈ వీడియోనే మీరు బేస్ చేసుకొని ఇంజనీరింగ్ కోర్స్లో సెలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో మీరు మీ సీనియర్స్ని కానీ, మీ కాలేజీలో కానీ, అలాగే బయట ఎక్కడైనా గైడెన్స్ ఇస్తారు కదా, సో ఆ గైడర్ నుంచి కూడా మీరు గైడింగ్ పొంది మంచి ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఏ సబ్ బ్రాంచ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్ బ్రాంచ్ని ఎంచుకోండి. సో ఇది ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. సో ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ కంప్లీట్ ఈసీఈ గ్రూప్ గురించి, ఈసీఈ బ్రాంచ్ గురించి ఒక వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.